హెచ్చరిక. ఈ వీడియోలో చూపబడిన సంఘటనలు 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబడ్డాయి. ఇది కేవలం నాటకీయత కోసం. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం మా ఉద్దేశం కాదు. వేలూరు చుట్టూ దట్టమైన అడవులుంటాయి. పగటిపూట ఇక్కడ రైతులు తమ పొలాల్లో చాలా ప్రశాంతంగా పనిచేసుకుంటూ తమ జీవితాలను సంతోషంగా గడుపుతో కనిపిస్తారు. సూర్యుడు అస్తమించగానే ఈ ప్రశాంతత అంతమైపోతుంది. ప్రతి ఇల్లు ఒక ఇనుప కోటలా మారుతుంది. రాత్రి 12 గంటల తర్వాత బయట అడుగుపెట్టడమంటే మృత్యువును ఆహ్వానించడమే. గ్రామస్తుల ప్రాణాలను గుప్పిట్లో ఉంచుకున్న ఆ అదృశ్య శక్తిని వాళ్లు చేతబడి అని పిలుచుకుంటారు. వేలూరు చీకటిలో ఒక వేటగాడు బదీగా తిరుగుతున్నాడు. ఆ గ్రామమిప్పుడు ఆ శక్తే ఏలుతున్న ఒక బందీఖానా. అమావాస్య రాత్రి. వెలుతురు జాడలేదు. గాలి కూడా భయంతో ఆగిపోయినట్లుగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక వింతైన మంత్రోచ్చారణ వినిపించింది. నిద్రలో ఉన్న ఒక చిన్నపిల్లాడు ఆ శబ్దం వైపు ఆకర్షితుడై కిటికీ దగ్గరకు వెళ్లాడు. కిటికీకి అవతల నల్లటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ దీపాల మధ్య కూర్చుని ఉంది. ఆమె ముందు ఒక వింతైన బొమ్మ ఉంది. ఆమె పెదవులు నిరంతరం మంత్రాలు వల్లిస్తూ ఉన్నాయి. భయంతో వణికిపోతూ ఆ పిల్లాడు గట్టిగా కేకలు వేశాడు. తలుపులు తీసి తల్లిదండ్రులు బయటకు వచ్చేసరికి అక్కడ కనీసం దీపపు ఆనవాళ్లు కూడా లేవు. కళ్లముందే కనిపించిన ఆ భయంకర దృశ్యం క్షణాల్లో మాయమైపోయింది. వెలికితీయలేని ఒక రహస్యం ఆ రాత్రి గాలిలో కలిసిపోయింది. ఈ భయానికి మూలం గ్రామం చివర ఉన్న ఆ పాడుబడిన ఇల్లు. అది ఒక శిథిలం కాదు, ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధికి కేంద్రం. ఆ ఇంటినుంచి వినిపించే ఏడుపు శబ్దాలు ఇప్పుడు ఊరంతా వినిపిస్తున్నాయి. పశువులు వింతగా చనిపోతున్నాయి. పసిపిల్లలు కారణం తెలియని జ్వరంతో మంచం పడుతున్నారు. ఈ శాపమిప్పుడు ఊరి పొలిమేరలు దాటి మనుషుల వెంటపడుతోంది. రాము అనే యువకుడు ఒక రాత్రి ఆలస్యంగా పొలం నుంచి వస్తున్నాడు. తన వెనుక ఎవరో పిలిచినట్లు వినిపించి వెనక్కి తిరిగిన రాముకు ఆ కటిక చీకటిలో భయంకరమైన నవ్వు మరియు మెరుస్తున్న తెల్లని కళ్ళు కనిపించాయి. ఆ శక్తి ఇప్పుడు ఒకచోట కూర్చుని మంత్రాలు చదువుకోవడం లేదు. తన పరిధిని దాటి నిబంధనలు ఉల్లంఘించిన వారిని వేటాడుతోంది. గ్రామంలోని 3 యువకులు ఈ భయాన్ని సవాల్ చేయాలనుకున్నారు. ఈ మంత్రతంత్రాలన్నీ కల్పితాలని నిరూపించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అర్ధరాత్రివేళ వాళ్లు ఆ పాడుబడిన ఇంట్లోకి అడుగుబెట్టారు. చేతిలో ఉన్న టార్చ్లైట్ల వెలుతురు ఆ ఇంటి లోపల ఉన్న దాలిని కూడా చీల్చలేకపోతోంది. లోపల గోడలమీద వింత చిహ్నాలున్నాయి. నేలమీద చల్లిన నల్లటి పొడి మధ్యలో ఒక బొమ్మ పడియుంది. అది ఆ ఇంట్లో జరుగుతున్న దారుణాలకు సాక్ష్యంగా నిలిచింది. అకస్మాత్తుగా తలుపులు గట్టిగా మూసుకున్నాయి. వాళ్ల చేతిలో ఉన్న లైట్లు ఆగిపోయి ఊపిరి సలపని గాఢాంధకారం ఆవరించింది. ఆ చీకటిలో నుంచి ఒక స్త్రీ వికటహాసం వినిపించింది. అది మనుషుల నవ్వులా లేదు. ఉదయం ఆ 3 ఒకడు గల్లంతయ్యాడు. మరొకడు తన గతాన్ని మర్చిపోయి పిచ్చివాడిగా మారాడు. మిగిలినవాడు మాత్రం ఆ ఇంట్లో ఇంకా ఎవరో ఉన్నారని వణుకుతూ చెబుతున్నాడు. తర్కానికి అందని శక్తులతో పెట్టుకుంటే జరిగే పరిణామం ఎలా ఉంటుందో ఆ 3 పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. యువకులకు జరిగిన ఘోరం చూసిన తర్వాత గ్రామ పెద్దల మౌనం చెదిరిపోయింది. దశాబ్దాలుగా దాచిన ఒక పాత నేరం బయటపడింది. ఆ ఇంట్లో తిరుగుతున్న ఆత్మ ఎవరో కాదు, ఒకప్పుడు అదే ఊరిలో నివసించిన లక్ష్మమ్మ. ఆమె ఒక సాధారణ ఇల్లాలు. ఏళ్ల క్రితం గ్రామస్తులు ఒక క్రూరమైన గుంపుగా మారి లక్ష్మమ్మ భర్తను మరియు చిన్న కొడుకును కనికరం లేకుండా ప్రాణాలతో దారుణంగా ఊపిరితీసేశారు. ఆ ఘోరానికి కారణమైన వాళ్లే తిరిగి ఆమెపై చేతబడి ముద్రవేసి ఊరినుంచి తరిమివేశారు. తమ పాపాన్ని దాచుకోవడానికి ఒక అమాయకురాలిని బలిపశువును చేశారు. లక్ష్మమ్మ వెళ్తూ వెళ్తూ ఈ ఊరిమీద ఒక శాపాన్ని విడిచి వెళ్ళింది. ఆ రోజే వేలూరు ప్రశాంతతను శాశ్వతంగా కోల్పోయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ హారర్ సంఘటనలు ఆనాటి అన్యాయానికి ఫలితాలు. ఆ గ్రామమే ఈ రాక్షసిని తయారు చేసుకుంది. ఆ పాడుపడిన ఇంట్లో మంత్రాలు చదువుతున్నది లక్ష్మమ్మ కాదు, ఆ గ్రామం చేసిన పాపం. ఆ పాపమే ఇప్పుడు ప్రతి రాత్రి వాళ్ల తలుపు తడుతోంది. వేలూరు గ్రామస్తులు రాత్రి 12 తర్వాత బయటకు రారు. ఎందుకంటే బయట తిరుగుతున్నది తాము చంపిన వారి రక్తదాహమని వాళ్లకు తెలుసు. ఆ అప్పు తీరే వరకు ఆ ఊరిలో ఎవరూ ప్రశాంతంగా నిద్ర